welcome to our channel. This is Srihita channel. సో ఈరోజు అయితే మేము లెమనేడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నామంట. సో మా అమ్మ అయితే నన్ను వీడియో తీస్తుంది. ఇక్కడ మా నాన్న, మా నాని, మా పిన్ని, మా బాబాయ్ చేస్తున్నారు అనమాట లెమనేడ్. నేను కూడా చేస్తున్నా. లెమనేడ్ ఛాలెంజ్ చేయాలి అని ఎందుకు అనుకున్నావు చెప్పు. ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది, ఏమైనా ఛాలెంజెస్ అట్లా పెడదామని అట్లా పెట్టుకున్నా. ఎక్కడ చూస్తున్నావు నువ్వు అట్లాంటి ఛాలెంజ్? టీవీలో ఒక ఛానల్లో చూసిన, నాస్టియా అని. అవునా? లైక్ నాస్టియా ఛానల్ పేరు. ఇంకోటి ప్రాజెక్ట్ ఎక్కడ చూసినావు? ప్రాజెక్ట్ కేనా? అది ప్రాజెక్ట్ కే. మేము ప్రాజెక్ట్ మనది ప్రాజెక్ట్ సి. అంటే ప్రాజెక్ట్ సి అంటే సి ఫర్ చెల్ల కదా, అందుకనే ప్రాజెక్ట్ సి అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు అందరు టీమ్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట మమ్మల్ని. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అన్నమాట. బాయ్స్ లో తాత జడ్జి ఉంటారు, గర్ల్స్ లో నేను జడ్జి ఉంటాను అన్నమాట. అవునా? ఓకే. సో ఈ రోజు లెమనేడ్ ఛాలెంజ్. yes లెమనేడ్ ఛాలెంజ్. అందరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిరా? అందరు ఓకే అన్నారా? డీల్ అన్నాడు కానీ నాన్న నో. మరి రెడీ ఎందుకేనో చెప్పు. ఏమన్నా ఊరికి అడుగుతున్నామని సరే చేద్దాంలే అని అనుకున్నా. నీకోసం ఓకే. నీకోసం ఓన్లీ లెమన్ జ్యూస్ రెడీ అయ్యాడు నాన్న. ఇప్పుడు మనము ఈ సెటప్ అంతా కూడా, ఈ షో అంతా కూడా ఎక్కడ పెడదాం? లాన్లో పెడతాం. లాన్లోనా? లాన్లో, ఎందుకంటే చాలా బాగుంటుంది కదా లాన్ మనది, గ్రీనరీగా. అందుకనే అన్ని పైన పిన్ని రూమ్ లో అన్ని సామాన్లు పోయినాయి కిందికి. ఆల్రెడీ కిందికి పోయినాయి. ఎవరు తీసుకుపోయినారు? బాబాయ్ గారండి, మిస్టర్ బాబాయ్ శ్రీకాంత్. తర్వాత ఈయన బాయ్స్ లో జడ్జి అనమాట. ఈయన తాతగాడు ఏం కాదు, ఇప్పుడు వీడియోలో ఈయన జీవన్ గారు. నిన్న నుంచి అసలు ఒకటే ప్రాజెక్ట్ కేలో జీవన్ కావాలి తాత అని ఒక్కటే పాట పాడుతున్నారు. మధ్యాహ్నం మామి పడుతున్నారు. మామయ్య దగ్గరికి వెళ్ళి జీవన్ గారు లేవాలి, ఇంకా టైం అవుతుంది మన ప్రాజెక్ట్ సీకేట. ఓకే. ఇందాక మా స్త్రీతో చెప్పింది కదా, సో మేము ఏం చేయబోతున్నాం అనేది. మా అందరిని అసలు మేము ఎందుకు ఇవన్నీ అందరు తెలుసు, కామన్ ఇది లెమనేడ్ అందరూ చేసుకుంటారు, అంటే మోయిటోస్ లాంటి అందరూ చేసుకుంటారు కదా తెలుసు, ఈ చూపించడం ఏంటి అంటే లేదు, కాంపిటీషన్ కావాల్సిందని పొద్దున్న నుంచి పట్టుబట్టింది. సో అందుకే ఇట్లా 3 టీమ్స్ కూడా శ్రీత డివైడ్ చేసింది అనమాట. సో వాళ్ళిద్దరు ఒకటి, మీద్దరం ఒకటి, వీళ్ళు ఒకటి అని. అండ్ మా నాన్న జడ్జ్ అట దీనికి. సో ప్రాజెక్ట్ కే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ కే, ఆహాలో వస్తుంది కదా సుమా గారిది. సో ఆ షో చూస్తుంది బాగా, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ షో అన్నమాట ఇది. సో అట్లా సో అట్లా ప్రాజెక్ట్ కే అంటే వాళ్ళది కాబట్టి ప్రాజెక్ట్ సి అంట మాది, సి ఫర్ చల్లాస్. సో ప్రాజెక్ట్ సి అంట మాది. సో స్టార్ట్ చేసినాము. ఎవరు ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఎవరు ఎట్లా చేయాలంటే వాళ్ళ డిఫరెంట్ తెచ్చుకున్నాము. సో నేను మా అన్న అయితే కొంచెం ఇక్కడ నన్న దగ్గర వస్తే మా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం మీకు కావాల్సినవి. మేము చాలా సింపుల్ అన్నమాట, మేము ఆల్వేస్ ట్రై టు బి సింపుల్. ఒక స్ప్రైట్, సోడా, మాది లెమన్, పుదీనా అండ్ ఒక గ్లాసు. సింపుల్ అనుకుంటే ఒక 10 ఐటమ్స్ పెట్టుకున్నారు. 1 2 3 4 అంతే, 4 5 6 7 8. మై చాక్ బోర్డు, చాకులు కూడా లెక్క పెడతారా? చాకేసి ఇస్తాం మనం. సో ఇక వీళ్ళది నెక్స్ట్ మా దగ్గరికి రండి. సో మాది చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎవర్ గ్రీన్ అనమాట. జస్ట్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి లెమన్ జ్యూస్ తయారు చేస్తాం. సింపుల్ అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 పెట్టుకుని మీరు. అసలు చెప్పాలంటే చాలా పెద్ద ప్లానింగ్ తో ఉన్నారు అత్తయ్య వాళ్ళు. ఏమో మసాలాస్, ఏమో పౌడర్స్ కూడా వేసుకున్నారు. మేమైతే ఏం చేయలేదు. ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. ఎవరంతా 4 నుంచి ఉన్నారు ప్రిపరేషన్ లో. ఎవరంతా కూడా మేమేం చేయట్లేదు, మా దగ్గర ఏం లేవు అంటున్నారు. చూడండి వాళ్ళ దగ్గర చూడండి. వీళ్ళు మసాలా కొనుక్కొస్తే వీళ్ళు కొట్టుకో మసాలా దాచుకోవడానికి కూడా తెచ్చుకుంటారు. చిన్న రోలు మాకు అంటే ఫ్లేవర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి అదే కదా మేము ఏదో ట్రై చేయబోతున్నాము. ఇది వచ్చేసి నలుపు, షుగర్ అండ్ నార్మల్ సాల్ట్, నిమ్మకాయలు. వీళ్ళందరికీ సామాన్ తెచ్చిచ్చింది మేమే. మళ్ళీ ఫోన్ చేసి బాడీకి తీసుకొని అన్నారు కాబట్టి 10 పాయింట్స్ ఆల్రెడీ మాకు వచ్చేసినాయి. నేను ఎవరికి ఏం చెప్పలే, నా దగ్గర ఇంట్లో ఉండే నిమ్మకాయలు అవి తెచ్చుకున్నాను, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాను. నేనైతే ఎవరి మీద ఆధారపడలేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కాదురా, ద టేస్ట్ మ్యాటర్స్. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు అలా ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్పాలంటే ఒకసారి పోయింది మా నాన్న జడ్జి ఇక్కడ.
చెప్పు నాన్న. ఇంగ్రీడియంట్స్ అనేది కాదు, నీవు తెచ్చిచ్చినావా నేను తెచ్చిచ్చినావా అని కాదు, టేస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎస్ టేస్ట్ మ్యాటర్స్. సో ఇప్పుడు యూ షుడ్ నాట్ బి బయాస్డ్ హియర్. నాకు తెలియదు అసలు మీ గ్లాసులు కూడా సేమ్ ఉన్నాయి కదా, 1 2 3. గ్లాసెస్ నేను కొనుక్కొచ్చిన వాళ్ళు మాకు కావాలని తీసుకున్నారు. సరే హలో జీవన్ సార్ నమస్తే. సేమ్ బాగుంది. స్టార్ట్ చేసింది మసాలా వేయడం. మీరేనా అంటే దీన్ని ఏర్పాటు చేసింది? ఈ ప్రాజెక్ట్ సీన్ ఏర్పాటు చేసింది మీరేనా? అవును. ఓహో, నన్ను జడ్జ్ చేయాలనేది కనిపించిందమ్మా నీకు? కొంచెం జీవన్లా ఉంటారంట మీరు. నన్ను జడ్జ్ చేయాలనుకున్నావా తల్లి నువ్వు? అవును. సరే ఓకే, అది ఈరోజు మంచిగా తయారు చేయండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది ఒకటి. యాక్చువల్గా ఓకే మేము జీవన్ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా మేము కూడా మా అమ్మయ్య జడ్జ్ అంటే ఓకే అని ఎందుకు అన్నామంటే బయాస్డ్ ఉండరు, అందరికి ఒకటే కదా మా అమ్మాయికి, కాబట్టి కరెక్ట్గా జడ్జ్మెంట్ ఇస్తారు అని అనుకున్నాము. నెక్స్ట్ టైం మిమ్మల్ని చేస్తానండి అయితే. ఇక్కడ ఇక్కడ అండ్ ఇంకొక డౌట్ వచ్చింది వీళ్ళకి ఇప్పుడు. నాన్న ఏమన్నా అంటే ఎవరు అట్లా పెట్టండి నేను చూస్తే ఏది బాగుందో అన్నారు కదా, బయాస్ లేకుండా. టేస్ట్ అనేది చేయకూడదు, మీరు చేసినప్పుడు అట్లా యాజ్ ఇట్ ఈస్గా ఎట్లుందో అట్లా యూజ్ చేసేయాలి. ఓకే మీరు టేస్ట్ చేసి ఇస్తే తెలియకూడదు. ఓకేనా? యా 3 2 1 స్టార్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ మనమే చెప్పేసుకోవాలి. ఫస్ట్ ఆకులు ఆకుని పుదీనలో పుదీనని లెమన్. సో టైం లిమిట్ ఉందా ఏమన్నా? టైం లిమిట్ ఏం లేదమ్మా. ఏం లేదా? ఇంకా మీరు ఒక లెమన్ జ్యూస్ చేయడానికి ఒక గ్లాసు అరగంట తీసుకుంటారమ్మా. మాయమ్మ వీళ్ళు ఏదో గుసగుసలాడుతున్నారు వీళ్ళు ఆడవాళ్ళు. ఒక ఐడియా వచ్చింది నాకు. కొంచెం గట్టిగా మాట్లాడుకోండి. లాస్టిక్ పెడదాం, గట్టి మాట్లాడితే అందరికి తెలుసు. ఇది పెడతాం. ఏదో దిగ్గ దిగ్గ మనం గెలవాలని చూస్తుంటే నాన్న ఇంకా జూమ్లో తీసుకురాను ఇంకా ఇట్లా అసలు క్రేజీ. కొంచెం అత్తయ్యకి చాలా ఈజీ, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అత్తయ్య చేస్తుంటారు కాబట్టి. అబ్బా అబ్బా ఇదొకటి. సో శ్రీహిత, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ దీంట్లోకి కలిపేసిన కదా, సో దీన్ని నువ్వు కలపాలి. ఓకేనా? నువ్వు అట్లనే నేర్చుకో మంచిగా. అందుకే అసలు ఓకేనా? లెమనేడ్గా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను దీంట్లో నిమ్మకాయ పిండిన కదా కలిపేసి ఎయిట్ అంటే తెలియదు. శ్రీత పెట్టిన పేరు ఏంటి? మనం పెట్టిన అది పేరు అట్లా కలపాలి. బంగారు తల్లి. శ్రీహిత, సో ఇప్పుడు లెమనేడ్లో లెమన్ అంటే నిమ్మకాయ, ఏడంటే లెమనేడా లెమన్ యాడా లెమనేడ్ అంటే ఏంది మరి? ఏమో నాకే తెలా. నీకే తెలియదా? ఓకే. సో ఈ నిమ్మకాయ రసాన్ని కలిపేసిన మా దాంట్లో పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలని ఇలా మేము కొంచెం క్రష్ చేసి వేస్తున్నాం. దేవుడా, మనం ఏ క్రష్లు వద్దమ్మా. ఎవరైతే బాగా చేస్తారో ఫస్ట్ ప్రైజ్ వస్తుందో ఈ సమ్మర్ అంతా వాళ్ళే చేసి పెట్టాలి అందరికి. చేద్దాం ఏముంది. ఇదో ఇక్కడ నువ్వు కొంచెం దగ్గరికి వస్తారా శ్రీహిత? నేను మా స్నేహితుతోటి చేపిస్తున్నాను అండి. పట్టు, శ్రీహిత నేర్చుకున్నట్టు ఉంటుంది, మీరు నేర్చుకోండి. మధ్య మధ్యలో కొంచెం గడ్డి తీసేయండి. ఏం సో ఇది ఏంటంటే మేము చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. అంటే మా ఇంట్లో వీళ్ళకి తెలియకుండా నేను ఇంగ్రీడియంట్ తీసుకొచ్చిన అనమాట. ఇది కండ చక్కెర అంటే మిశ్రీ. సో ఈ సమ్మర్లో ఈ కండ చక్కెరతో షర్బత్ చేసుకుంటే అంటే హెల్తీ కదా, హెల్దీ. అది. ఇప్పుడు మార్కులు ఎవరికి ఇస్తారో మీరు కూడా మీరు న్యాయంగా ఇవ్వండి మార్కులు. సో మాదైతే ఈ కండ చక్కెర. మీరు జడ్జిని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. నో నో, మీరు కామ్గా చేసేయండి. ఫస్ట్ లెమనేడ్ కంప్లీట్ చేసి పెట్టండి. నేను జడ్జిని అడగట్లే, మా ఆడియన్స్ ని అడుగుతున్నా. కండ ఈ చక్కెర కాకాలకు లొంగే జడ్జి కాదు. చూడండి, మా ఇంగ్రీడియంట్స్ మేము టేస్ట్ జీరా పౌడరు, కండ చక్కెర, తర్వాత బ్లాక్ సాల్ట్ కానీ ఈ వైట్ సాల్ట్ కానీ ఏదో ఒకటి, ఇవి వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మా నువ్వు ఏదో మాకు కూడా ట్రై చేస్తున్నావు కదా, అన్నీ చెప్పకూడదు. మన నా గ్లాస్ ఇక్కడ ఒక చిన్న ఇటు ఉంటుంది చూసుకో. అండి వాళ్ళు లెమనేడ్ చేస్తున్నారో లేదంటే ఇంకేదో చేస్తున్నారో మాకు తెలియట్లేదు. అగో చూడండి, అది లెమనేడ్ టేస్ట్ చేశాక రోడ్డు పక్కన ఎర్ర కుండెట్టుకుంటాడు. అది ఉప్పల్ నుంచి చూడ లోపల ఉంటది. వాళ్ళ దగ్గర ఎక్కువ మంది జనాలు ఉంటారు. అది జల్దీ జూమ్ లోది
పైనుంచి కలుస్తుంది అన్న పైనుంచి ఇట్లా పోసి కలవదు. మన లెమన్ మనం పిండినాం కదా ఈ వాటర్లోకి, సో దీంట్లోకి కొంచెం జీరా పౌడర్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇందాక కండ చక్కెర వేసినావు కదా, ఇప్పుడు జీరా పౌడర్ ఆహా, కొంచెం, ఆ తర్వాత సాల్ట్ వేద్దాం. కలర్ లేదు కాబట్టి కలర్ఫుల్. ఇది చాలా కొంచెమే వేయాలి. ఓకేనా? కొంచెం ఈ బాటిల్ ఇస్తారా? మాది అప్పుడు అడుగుతారు మళ్ళీ. ఎస్, లైట్గా వేయాలి అంతే. ఇప్పుడు ఎవరికైనా జూమ్ ఇట్ పైనుంచి ఇక్కడ తయారైపోతున్నట్టు అది చాలా ఫాస్ట్గా. ఇప్పుడు కొంచెం వాటర్ కావాలి కదా, ముందుగా ఎక్కడున్నాయి వాటర్? ఆ చెంబులో ఉన్నాయి, తీసుకొస్తారా? వాటర్ ఇక్కడ ఉన్నాయి అత్తయ్య. బాటిల్ మంచినీళ్ళే పట్టుకొచ్చిన. అది అత్తయ్య పెట్టుకుని మీరు పెట్టుకున్నాయా? దేవుడా, కలుపు బాగా. మామూలుగా కూల్ వాటర్ ఉందా? అసలు చూడండి కలర్ఫుల్గా ఏమో అనుకుంటున్నారు మమ్మల్ని. ఏం చేద్దాం మేము? మీరు ఏమో చేస్తారో ఆయన అంటున్నారు కానిచ్చండి. శ్రీత అడిగింది లెమనేడ్ అయింది, అయిపోయింది. ఏమో చేస్తున్నారు వాళ్ళు. మాది కూడా అయిపోయింది. జరుగునా? నాన్న నువ్వు బయటికి పోవాల్సిన అవసరం లేదు. అదే కదా బయటికి పోయి వచ్చిస్తా. చికెన్ రాదు నానే. ఫస్ట్ ప్రైజ్ మాకే నాన్న. అందరూ ముట్టుకోద్దు, ఇంకా గ్లాస్ వదిలేసేయండి, అంత దూరం వెళ్ళిపోండి అందరూ. జస్ట్ మేము డెకరేషన్ కూడా చేయొద్దు. సిన్స్ 1980 తయారు చేస్తూ వచ్చాం మేము. అది తీసుకొని మాట్లాడరా ఆయన. కంటికి ఇంపుగా. ఎస్, కాబట్టి చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి దీని టేస్ట్ ఇంకెంత బాగుంటుందో. అందుకే చూడండి ఒకసారి టేస్ట్ చూస్తే చెప్పండి ఎలా ఉందో. గివ్ ఇట్ టు కెమెరా. మీరు కెమెరా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, చెప్పండి. దీని యొక్క లుక్ కానీ వీళ్ళు చేసిన అరేంజ్మెంట్ కానీ, ఇక్కడ లెమన్ పెట్టడము, తర్వాత ఇదేంటిది పుదీనా పెట్టడము, పుదీనా ఆకులు వేయటము, ఆహాహా చూస్తుంటే ఇంత బాగా అనిపిస్తుంది. ఇది ఆకు చూడండి, దీంట్లో ఇంకా పుదీనా దాంట్లో నుంచే వచ్చిందో ఏమో అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి దీన్ని కదా మీరు. ఎస్ అన్న, పట్టుకునే విధానంగా ఉంటుంది అన్న. ఓహో, ఇలా హోల్డ్ ఇట్ ఫింగర్స్ మధ్యలో. ఎస్, కొంచెం ఇట్లా ఇట్లా ఇది తీసేసి తాగు, మూతలు మీదకి వస్తే కష్టం. ఇట్లా అనాలి. చాలా 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 బాగుందిరా. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ఉంది లెమనేడ్ అనేది. లెమనేడ్ ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది టేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మాకు నీ జడ్జిమెంట్ వింటే మాకే డౌట్ వస్తుంది, మేము లెమనేడ్ చేసామా అని. సమ్మర్లో దీన్ని వారానికి కనీసం 2 సార్లు తాగాలి. అవునా? దిస్ ఈజ్ మోయిటో, మింట్ మోయిటో. మరీ ఎంత బాగుండకూడదే, నాకు వస్తుంది. మంచిగా చేసాం మనం. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా నేను మిగతా 2 టేస్ట్ చేయాలి, అవి ఎంత బాగుంటాయో. ప్లీజ్ ప్రొసీడ్ విత్ ది అదర్ పార్టిసిపెంట్స్. కానీ నీకు మిగతా 2 కూడా ఈ టేస్ట్ ని ఫస్ట్ తాగేసినావు కాబట్టి లాస్ట్ మళ్ళీ తాగు. అవి 2 మంచిగా అనిపిస్తాయి నీకు. అనవసరంగా తాగినావు ఫస్ట్. అట్లా లాస్ట్ మళ్ళీ కావాలంటే అట్లా కాదు, కన్ఫ్యూజ్ మంచిగా అనిపించినా అనిపించకపోయినా నా బ్రెయిన్ ఏం చెప్తుందనంటే టేస్ట్లన్నీ కూడా ఒక వివిధ భాగాల్లో స్టోర్ అయిపోతాయి అన్నట్టు. వాటిని ఒక్కసారి నేను రీకలెక్ట్ చేసుకుంటా, కళ్ళు మూసుకొని తెలిసిపోతుంది నాకు. మీరు please proceed. డిస్టర్బ్ చేయకండి. రండి. వెయిట్ రండి, ప్లీజ్ బి సీటెడ్. జరుగునాని జరుగు, కూర్చోండి సార్. అంటే దాని సపరేట్ పాయింట్స్. ఒకరొకరి విధానం అది, వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం. ఎస్, నానా వాళ్ళు వింటలేదు, నువ్వు వింటుకోవాలి ఇప్పుడు. అది జస్ట్ నిజమా పిండుకోవాలా నేను? ప్లేటింగ్. ఎందుకంటే ఒకటి కింద ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. జస్ట్ ఇంకొక పిండిన నిమ్మకాయ ఎక్కడ ఉంది? పిండిన నిమ్మకాయ ఎక్కడ ఉంది? మీరేంటి అసలు జ్యూస్ తాగాలి అంతే మీ పని. మేము పిండుకోవాలా, పుదీనా వేసుకోవాలా, అది వేసుకోవాలా కాదు. రైట్ టేస్ట్ చేసి చెప్తాను నేను. బాగుందమ్మా, ఇది కూడా చాలా చూడండి, పైన ఒక కలర్, కింద ఒక కలర్. సరే కలపలేదు. కూడా
మీకు అదంతా అనవసరం. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. దీన్ని ఇట్లా ఇట్లా పట్టుకోవాలి. ఎస్, సరే ఇట్లా సో పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే మీరు ఇక్కడ లెమన్ వస్తుంది నోట్లోకి. ఎందుకు ఆలోచిస్తున్నారంట. బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే కూడా. మధుపానం మధుమానందం మనోధైర్యం ధనాధన్. సో నవనాడులు స్పందిస్తున్నాయా? ఆహాహాహాహా. చాలా బాగుంది. చాలా అంటే మీరు చాలా అందరికీ బాగుంది. ఇట్లా గుడ్ రిజల్ట్ చెప్తే దీన్ని మొత్తం తాగాలనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఆహాహాహాహా. లేదు ఫస్ట్ నీకు ఇది తాగినావు కదా, అది కలిపి వస్తుంది టేస్ట్ నీకు. లేదురా, అది సపరేట్ అనిపిస్తుంది నాకు. దీన్ని టేస్ట్ చేస్తుంది నేను కదా, నేను చెప్పాలి. నీకంటే తెలుసు నాకు. బాగుంది, చాలా బాగుందమ్మా. కీప్ ఇట్ అప్. ఇంకా తాగండి మరి, ఆరోగ్యానికి చాలా మంచిది సమ్మర్ లో. నిజమే. కడుపు నింపి వేరే వాళ్ళ చేసి లేకుండా చేస్తున్నారు మీరు. శ్రీహిత ఇప్పుడు చాలా బాగుంది శ్రీత. దీంట్లో నీ యొక్క పార్టిసిపేషన్ ఏంటిది? మొత్తం శ్రీహిత తోటి చేపించిన నేను. అట్లా నా శ్రీత చేసిందా? ఒక లెమన్ మాత్రం నేను పిండించిన, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా శ్రీహితనే చేసింది. సూపర్ శ్రీత. లెమనేట్ లో లెమన్ మాత్రమే వండర్ఫుల్. అది నువ్వు విడలే. చాలా 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 బాగా చేసినావు బిడ్డ నువ్వు. బ్రహ్మాండంగా ఉంది. లెమనేట్ లో లెమనే ఇంపార్టెంట్. ప్లీజ్ ప్రొసీడ్ విత్ ది థర్డ్ పార్టిసిపెంట్. ఇప్పుడు మనము అమ్మడు ఇక లాస్ట్ ఒకటి ఉందిరా అమ్మ, తర్వాత వాళ్ళది కూడా తిని చూసిన చూద్దాం తర్వాత అప్పుడు result అది ఏమని ఎట్లా ఉందో. చూసిన తర్వాత జడ్జిమెంట్. ఓకే, లేదు చాలా కలర్ మాత్రం చాలా చూస్తుంటే అందుకని డౌట్ ఎంత కొడుతుంది. బాగుందో అనిపిస్తుంది. తొందరగా వెళ్తున్నా నేను టేస్ట్ చేయడానికి. అసలు వాళ్ళది లెమన్ జ్యూసా ఇంకేమన్నా? అదే చెప్తారు కదా అదే అదే వాళ్ళకు కూడా తెలియదంట, చెప్పాలంట. ఆ టేస్ట్ ఏంటో తెలియదు. బాగుందమ్మా, ఈ కలర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. జనరల్ గా లెమన్ జ్యూస్ అనగానే ఏదో వైట్ కలర్, అదే ఇది లెమనేడ్ లాగా అనిపిస్తలేదు నాకు. లెమన్ జ్యూస్ అనగానే ఏదో లెమన్ వేసేసామా, దాంట్లో ఇంత వాటర్ పోసేసామా, అలా మేము చేయలేదు. కొంచెం జల్జీరా అది ఇది ఎట్లుందంటే ఇది అదేమో కలర్ లెస్, ఇది కొద్దిగా కలర్ తయారైంది, ఇది పూర్తి కలర్ అయిపోయింది. ఎస్, ఇట్లా కలర్ చేంజ్ చేసినా కూడా చాలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. నేను చిన్నప్పుడు వనపర్తిలో ఇంటి ముందర ఇట్లా కాలు ఉండేది. అండి చేయకండి. కాదు వద్దు, అది అర్థమైపోయింది ఇక. వద్దు బావా, ఇంకా టేస్టింగ్ టైం నడుస్తుంది. చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను నేను. మంచిగా అనిపిస్తుంది, చూద్దాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఆహాహా, సూపర్ అంటే సూపర్. ఒకటిని మించి ఒకటి ఉన్నాయి. దాన్ని మించి ఇది ఉంది, దీన్ని మించి ఇది ఉంది అని చెప్తున్నారు. ఒకటిని మించి నేను దాన్ని మించి దీన్ని మించి అని చెప్పలేదు నేను. ఒకటిని మించి ఒకటి ఉన్నాయి అని చెప్పాను. ఒకటేది, రెండేది, మూడేది బయట రావాలి ఇప్పుడు. అమృతమా? మొత్తానికి జడ్జి గారికి నచ్చింది. వీఆర్ హ్యాపీ. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ మామయ్య. సో 3 రకాలుగా మనం చేసుకుని తాగొచ్చు అనే విషయం నాకు తెలిసింది ఇప్పుడు సమ్మర్లో. లెమనేడ్ని 3 విధాలుగా తయారు చేసుకో. శ్రీహిత ఎవరికి సర్ప్రైజ్ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. 3 వేల కానీ ఇప్పుడు చెప్పరా నిజంగా జెన్యూన్ గా ఎవరి థర్డ్ అనౌన్స్ చేయొద్దు, ఎందుకంటే థర్డ్ వన్ ఫీల్ అవుతారు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ చెప్తే థర్డ్ తెలియదు ఇక. అదే కదా. థర్డ్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఓకే, సో బీ రెడీ. శ్రీతో ఏడో నువ్వు గెలవలేదు కాబట్టి ఎట్లా? ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ డిసైడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే 3 సూపర్ టేస్ట్ ఉన్నాయి. 3 రకాలుగా ఉన్నాయి కాబట్టి 3 రకాల టేస్ట్లు ఉన్నా కూడా చాలా బాగున్నాయి 3 కూడా. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఏది ఇవ్వాలి, సెకండ్ ఏది, చాలా కష్టమైన పని ఇది. అన్నా కష్టమైన పని. జడ్జి పెట్టితే నేను జడ్జ్ చేయడానికి ఏది బాగుందో యూ హావ్ టు జడ్జ్ ఇట్. అంటే జడ్జే కన్ఫ్యూజన్ లోకి వచ్చే స్టేట్ తీసుకొచ్చాం మనం. ఆల్రెడీ నువ్వు హామీ ఇచ్చినావు ఎలాంటి బయాస్ డెసిషన్ తీసుకోవాలని చెప్పి. తీసుకోకుండా చెప్పాలనిపిస్తుంది. ఫోర్స్ చేసి మీది బాగుంది అని చెప్పేటట్టు No, మేము అని చెప్పట్లేదు, బాగుంది మా చెప్పండి బాగా చెప్పట్లేదు మేమేమి. మీరు ఎంత కూర్చున్నారన్నా మైక్ వినిపిస్తుంది, అది మీకు అర్థం కావట్లేదు ఆ విషయం. అందరం వెయిట్ చేస్తున్నాం మామయ్య మీ జడ్జ్మెంట్ కోసం. అదే ఆ జడ్జ్మెంట్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు, ఎట్లా ఇవ్వాలి అనేది నేను ఆలోచన చేస్తున్నా. ఇక్కడ విన్నర్ ఎవరు అవుతారో, రన్నర్ అప్ ఎవరు అవుతారో గుర్తుందా లేదు? ఫుల్ వెయిట్ అనమాట. అది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి. జాగ్రత్తగా వెళ్ళాలి. వీళ్ళు ఈ షోవర్కి ఉండి వెళ్ళిపెట్టేవాళ్ళు కాదు, రోజంతా ఫుడ్ వండి పెట్టేవాళ్ళు కాబట్టి కొంచెం చూడన్నా ఉందమ్మా అమ్మాయికి. అరే అప్పుడు ఆ మాట అంటే అమ్మకి ఇస్తారా? ఫస్ట్ ప్రైజ్, అసలు వీళ్ళ కాన్ఫిడెన్స్ yes ఫస్ట్ ప్లేస్ గోస్ టు శ్రీహిత అండ్
మానస. జయప్రద అన్న. జయప్రద. కంగ్రాచులేషన్స్. ఏం ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ ప్రైజ్ గోస్ టు అర్చన అండ్ అలేఖ్యా. వెళ్ళిపోతాను సార్. ఇక థర్డ్ ప్రైజ్ చెప్పాల్సిన అవసరం లేదు. థర్డ్ ప్రైజ్ చెప్పకండి ప్లీజ్, ఎందుకంటే చాలా ఫీల్ అవుతారు. ఇక్కడ ఎవరైనా బాధపడితే మేము అస్సలు చూడలేము, తట్టుకోలేము మేము. అందుకని థర్డ్ ప్రైజ్ Third prize goes to Srikanth and Chandrika. ఒకరికి సెకండ్ రావాలి అంటే ఇంకొకరు థర్డ్ రావాలి. అది వాళ్ళకి ఫస్ట్ రావాలంటే ఇంకొకరు సెకండ్ రావాలి. ఆ సెకండ్ రావాలంటే థర్డ్ రావాలి కాబట్టి మేము వచ్చినాం. మొత్తానికి ఏజ్ కలిసి బి కలిసి లాగా మేము అసలు ఈ జడ్జిమెంట్ కరెక్ట్ రాంగ్ అనేది ఇప్పుడు మీరంతా టేస్ట్ చేసి చెప్పండి. ఇక జడ్జిని తప్ప పడితే మనం జడ్జి తప్ప పడితే ఎట్లా? taste చేయకపోయినా జడ్జ్ డెసిషన్ ఇస్ ఫైనల్. అండ్ స్పూన్ తీసుకురా. అందులో మామయ్య చాలా కరెక్ట్ గా చెప్తారండి. మా నమ్మకం అయితే మాకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిరని. You're welcome. అట్లా అని చెప్పి నువ్వు టీవీలో ఇంకేమేమో ఛాలెంజెస్ చూసి మాకు చెప్పకమ్మా. అది కష్టమైన ఛాలెంజ్ చూసి చెప్పకమ్మా. మేము కూడా ఎంజాయ్ చేసినాం ఈరోజు ఛాలెంజ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సమ్మర్ లో చాలా ఉపయోగపడే లెమనేడ్ మేము కూడా ప్రయోగాలు చేసాం. మాది బందర్ వీళ్ళది బందం మళ్ళీ వచ్చిందిరా మొదటికి నాయన. మీదే బాగుంది. ఏదో లెమన్ ఏమో తక్కువైనట్టు. సో మా ఈవినింగ్ ఇలా లెమనేడ్ ఛాలెంజ్తో అయిపోయింది అనమాట. వీకెండ్ మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ ఛాలెంజ్ అని కూడా అన్నారు, కానీ వాళ్ళ ఇప్పుడు కొంచెం బాయ్స్ ఇద్దరికి టైం లేదన్నారు, బయటకి వెళ్ళి. ఎస్, చేయాలని అనుకున్నాం. ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజెస్ కావాలి మా నుంచి అని అనుకుంటే ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా కమెంట్ చేయండి, ట్రై చేస్తాము చేయడానికి. సో మా ఫ్యామిలీ అంతా కూడా మంచిగా ఎంటర్టైన్ చేసినామని అనుకుంటున్నాము ఈ వీడియోతోటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.